కోటాలకు ముందు కోటాలకు ముందు ఇంతసేపు మీ అందరికీ వాక్యం చెప్తున్నా కదా, నేను శోధించబడ్డా. కోటాలకు ముందు శత్రువు చేత నేను శోధించబడ్డా. ఏ విషయంలో అంటే విశ్వాస విషయంలోనే. బాగా వినండి, నేను పచ్చిగా నా గురించి ఒప్పుకొని చెప్తున్నాను. నేను ఇది ఎలాంటిదంటే, నేను చేసినటువంటి పిచ్చి పని మొన్న ఒక జోక్ చెప్పా, మీకు గుర్తుందో లేదో. రాత్రి నైట్ దొంగోడు ఇంటికి వచ్చాడు దొంగతనం చేయడానికి. సరే, భర్తకు మెలకు వచ్చింది, భార్యకు మెలకు వచ్చింది. బాగా వాడిని గమనించి 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 సడన్గా లేచి టపామని పట్టుకున్నాడు భర్త. వాడు బక్కోడు, భర్త బలవంతుడు. భర్త పట్టుబట్టాడు వాడిని కదలకుండా. వాడు కిక్ కిక్ అంటున్నాడు. వాడు వదిలించుకొని పోయే పొజిషన్ లేదు. వాడు అనుకున్నాడు ఇక అయిపోయినరా బాబు అని. భార్య చూస్తూ ఉంది, గట్టిగా పట్టుకోండి, వదలకండి, గట్టిగా పట్టుకోండి అంటూనే ఆమెకు ఒక డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి వాడు దొంగోడు ఫిక్స్ అయిపోయాడు, ఇక వీడి చేతిలో అయిపోయింది, ఈరోజు నాకు మూడింది, నా ఎముకల్లో సున్నం లేకుండా కొడతారని వాడు ఫిక్స్ అయిపోయాడు. ఈలోపు ఏమేముందో తెలుసా? గట్టిగా పట్టుకోండి, వాడు అసలే దొంగోడు, కొరికినా కొరుకుతాడంది. ఏముంది? కొరికినా కొరుకుతాడని. అంతవరకు వాడికి ఐడియా రాలా. వాడు ఏ కాడికి చేతుల బలాన్ని ఉపయోగించి వాడి నుంచి బయటపడదాం అనుకుంటున్నాడు, కానీ వాడికి నోటిని ఉపయోగించాలని ఐడియా రాలా. ఏమో చెప్పేసరికి వాడికి నోటిని ఉపయోగించడం మొదలుపెట్టి ఏం లేదు, మరుక్షణం మారు మాట లేకుండా టపిమని పట్టుకొని కొరకటం మొదలుపెట్టేసరికి వాడికి బ్లడ్ వచ్చేసింది. వదిలేశాడు వీడి జంపు. ఇప్పుడు ఐడియా దొంగోడికి వచ్చిందా, వాళ్ళ ఆవిడకి వచ్చిందా? ఎవరి విశ్వాసం నెరవేరింది? ఏం విశ్వసించింది? దొంగోడు కొరుకుతాడు అయిపోయింది. అంటే ఆమె విశ్వసించిందని కాదు, వాళ్ళు చెప్పింది ఏకంగా. ఇదే టైపు నేను ఏం చేశాను తెలుసా? మీ అందరినీ కూర్చోబెట్టిన ఆదివారం కూటాలు రాబోతున్నాయి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అని చెప్పినోడిని ఎంతవరకు చెప్తే బాగుండేది. మన శత్రువు ఒకడు ఉన్నాడు, వాడు మనస్సుని వేటాడతాడని ఒక కొటేషన్ చెప్పా. వాడు మెంటల్ టెన్షన్స్ తెస్తాడు, మానసిక ఒత్తిళ్లు పెడతాడు, వాడు మనస్సుని వేటాడతాడు అని చెప్పా. ఎంతమంది గుర్తుంది? మీరన్నా చెప్పొద్దు కాదండి, మీరన్నా చెప్పాలి కదా. అట్లా అనుకోవాకలే అన్నయ్య అనొద్దు. మీరు కూడా కరెక్టే, వాడు మనస్సుని వేటాడతాడని ఫిక్స్ అయ్యారు. వాడికి మనం ఐడియా ఇచ్చినట్టు అయింది. ఇంకో దొంగోడు పెంకుపంచ ఎక్కాడంట. జనం వెంటబడుతుంటే పెంకుపచ్చ చుట్టూ జనం చేరారు వాడిని పట్టుకోవడానికి. వాడు ఫిక్స్ అయిపోయాను రాని. ఈ గుంపులో ఉన్నాడు అన్నాడు, ఒరే వాడు అసలే దొంగోడు, ఆ పెంకులు వేసినా వేస్తాడు అన్నాడు. ఇక తీసి బాత్తో మొదలుపెట్టాడు. అప్పటిదాకా రాలా వాడికి ఆ టెన్షన్లో ఐడియా. ఎప్పుడైతే వీళ్ళు అన్నారో వాడికి ఐడియా వచ్చింది, కొట్టడం మొదలుపెట్టాడు. ఒకడు లేకుండా తరిమి వాడు జంపు. ఇది ఎలాంటిదంటే, దిక్కుమాలిన ఆలోచనలన్నీ మనం చేసి దిక్కుమాలిన వ్యతిరేకమైన తలంపులన్నీ మనం తెచ్చుకొని మళ్ళీ కలిగించేది కూడా వాడే. అన్ని నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ తలంపులు, వ్యతిరేకమైన ఉద్దేశాలు, వ్యతిరేకమైన ఆలోచనలన్నీ మనకి చూడండి, గమనించండి. మనకి మంచి ఆలోచనలు రావు. ఎప్పుడన్నా చూడు, నీ కొడుకు బయటికి వెళ్తున్నాడు అనుకో, బండి వేసుకొని, వాడికి ఏమన్నా తగిలిద్దేమో, వాడికి ఏమన్నా అయ్యిద్దేమో, వచ్చిదారు అది అబద్ధం అడగకుండా చెప్పండి. వాడు కారులో వెళ్తున్నాడు అనుకో, కారుకి ఏమైనా యాక్సిడెంట్ అయిద్దేమో. ఇట్లాంటి దిక్కుమాల ఆలోచనలు కాకపోతే బిడ్డ క్షేమంగా పోతాడు, దేవుడు క్షేమంగా తీసుకొస్తాడు, దేవుడే తోడై ఉన్నాడు అని పోలేవు ఇంట్లోకి. అది రాదు. ఎంతమంది ఒప్పుకుంటారు? ఈ దరిద్ర గుట్ట ఆలోచనలే వస్తుంటాయి కుప్పలు తెప్పలుగా, అన్నీ అయ్యే. ఇవన్నీ వాడు మన మీద వదిలే తంత్రాలు. ఏమమ్మా వింటున్నావా? ఇక పిల్లల విషయంలోనే కాదు, లైఫ్ విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, కుటుంబ సభ్యుల విషయంలో కావచ్చు, ఫ్యూచర్ విషయంలో కావచ్చు, ఇక మైండ్ అంతా చెత్త వ్యవహారమే.
ఏదేదో జరుగుతున్నట్టు, ఏదేదో అయిపోతున్నట్టు, ఎంత శూన్యమైపోతున్నట్టు, ఏదో జరగబోతున్నట్టు, ఇంకా అంత నెగిటివ్. ఈ దాడి నా మీద జరిగింది కూటాలకు ముందు, అసలు మనం జెండా ఎగరేయక ముందే జరిగింది. కూటాలు వస్తున్నాయి, సైతాను దురాత్మలు కదులుతాయి. చూడు విశ్వాసం, చూడు అవి దాడి చేస్తాయి, అవి అన్ని విధాలా ఎఫెక్ట్ చేస్తాయి, మానసిక ఒత్తిడి గురి చేస్తాయి. ఇలా ఇద్ది, అలా ఇద్ది, ఇలా ఇద్ది, అలా ఇద్ది, ఇలా ఇద్ది, అలా ఇద్ది. ఈ తలంపులు రావటమే సాతాను కుట్ర అని మర్చిపోవద్దు. నిజంగా ఆలోచిస్తున్నారు కదా. ఈ మాట నేను మళ్ళీ 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 ఎందుకు చెబుతున్నానంటే, నేను పడ్డ బాధలు మీరు పడకూడదని. దేవునికి స్తోత్రం. సైతానుకు సలహాలు ఇవ్వద్దని. ఈ మనసును వేటాడతాడు అని ఏమంట పలికానో, అది ఏమంట విశ్వసించానో, ఇన్ని రోజులు ఇక వాడు అదే పనిలో ఉన్నాడు. అబ్బా ఇడు భలే ఐడియా ఇచ్చాడు రా, సూపరం అని ఇక మనసు కృంగిపోయే సన్నివేశాలన్నీ తేవటం మొదలుపెట్టాడు వాడు. చివరికి దేవుని వాక్యంకి వెళ్ళి చూస్తే దేవుని వాక్యం ఏమందో తెలుసా? నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అగునుగాక. సరిపోయిందా? లెవెల్ అయింది కదా మొత్తం. ఇప్పుడు అదేంది ప్రభా ఇట్ అవుతుంది, ఏంది ప్రభా? నమ్మావు కదరా, మనస్సుని వేటాడతాడని నమ్మావుగా, మొదలుపెట్టాడు ఆటవాడు. అదేంది ప్రభా? నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అగునుగాక. ఈ మాట ఇప్పుడు కనపడుతుంటే ముఖం మీద పెటామని కొట్టినట్టుంది నాకు. దేవునికి స్తోత్రం. నువ్వు అలా ఎందుకు విశ్వసించావురా? నేనున్నాను కదా, నన్ను బట్టి నా దేవుడు ఉన్నాడు, సమస్తమును ఆయన నా మేలుకు జరిగించగలడు, ఇంతవరకు కాచిన వాడికి ముందు కూడా కాయగలడు, నాకేమీ కొదువవదు, నాకేమీ తరుగవదు, ఏ కీడుని నాకు దరి చేరనీయడు, ఆయన నాకు తోడై ఉన్నాడు అని ఇలాంటి ఆలోచనలు ఎందుకు రానిలేదురా? దీనికి తోడు ఒక పాట రాసుకున్నా, మళ్ళీ వాడికి ఇంకా ఏకదం సంతకం పెట్టించినట్టు, నా వేదనకు మితి లేదు. ఏమన్నుంది? ఏమన్నుంది? నా శోకానికి తుది లేదు, ఆశయే లేదు. దేవుడు అంటున్నాడు కదా, ఇట్లాంటి మాటలు కాకపోతే ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నివసింపజేసినందున, ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందున, ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. ఏది పాడుకోవాలి? కూర్చొని పొద్దున్న లేచి నా వేదనకు మితి లేదు, శుభం పలుకురా పెళ్ళి కొడక అంటే ఏదో బలిగాడు అంటే ఎవడో, నా ఏదో తేడా పడ్డట్టుందని అందుకని మారుతుంది పోయా. ఆ పాట దాటిపోబోకయ్య అనే పాట మీరు పాడితే మీ బాధలు సాధలు ఇరుగులు ఇబ్బందులు ఊహించుకొని పాడొద్దు.